హాయ్ ఎవ్రీవన్. వేడి వేడి వెదర్‌లో చల్ల చల్లగా ఫ్రూట్ కస్టర్డ్ తినాలనుకుంటున్నారా? తింటే ఆ ఫీలింగే వేరు కదా! సో, ఇంట్లోనే ఈజీగా, సింపుల్‌గా ఫ్రూట్ కస్టర్డ్ అయితే చేసేసుకోవచ్చు. వీడియోని ఎండ్ వరకు చూసేయండి. సో, ముందుగా దీనికోసం హాఫ్ లీటర్ మిల్క్ అయితే బాయిల్ చేసుకోవాలనమాట. ఇలా బాయిల్ అవుతున్న టైంలోనే 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్‌ని ఒక గిన్నెలో వేసుకొని, కొంచెం పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్‌గా కస్టర్డ్ పౌడర్ బాయిల్ అవుతున్న మిల్క్‌లో వేస్తే అది ఉండలు కట్టేస్తుంది. సో, అందుకోసమే ఇలా మిల్క్‌లో కొంచెం కస్టర్డ్ పౌడర్ కలిపి నెక్స్ట్ ఇందులో వేసి బాగా మిక్స్ చేయాలనమాట. కలిపేటప్పుడు కూడా ఇది దగ్గరికి ఫార్మ్ అవుతూ ఉంటుంది కాబట్టి బాగా కలుపుకోవాలి. ఇలా క్రీమీగా వచ్చిన తర్వాత 4 స్పూన్స్ షుగర్ యాడ్ చేయాలి. దాంతో పాటు ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోవాలనమాట. ఇంకిలా క్రీమీగా వచ్చిన తర్వాత బాగా చల్లార్చి ఫ్రిడ్జ్‌లో ఓవర్ నైట్ పెట్టొచ్చు. లేదంటే 4 అవర్స్ అయినా పెట్టొచ్చు. నేనైతే ఫ్రిడ్జ్‌లో ఓవర్ నైట్ పెట్టాను. ఓవర్ నైట్ పెట్టిన తర్వాత బయటకి తీశాను. ఇలా బయటికి తీయంగానే క్రీమీగా ఉంటే పర్వాలేదు. లేదు కొంచెం గట్టిగా ఉంటే ఒకసారి మిక్సీ పడితే క్రీమీగా వస్తుందనమాట. నెక్స్ట్ ఇందులో ఫ్రూట్స్ యాడ్ చేసుకోవడమే. మీకు నచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చనమాట. డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాపిల్, గ్రేప్, పొమోగ్రానేట్ అయితే యాడ్ చేశాను. సో, ఇలా యాడ్ చేయడం వల్ల పిల్లలు ఒకవేళ ఫ్రూట్స్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఫ్రూట్స్ ఈజీగా తినేస్తారనమాట. ఒక్కసారి ఇలా ఫ్రూట్స్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఫ్రూట్స్ అన్నీ మిక్స్ అయిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత బౌల్‌లోకి సర్వ్ చేసుకొని తినడమే. ఇంకెందుకు లేటు? మీ ఇంట్లో కూడా ఫాలో అయిపోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని ఫాలో అయిపోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. థాంక్స్ ఫర్ వాచింగ్.